వర్ధమాన్ కాలేజ్ వాళ్ళందరూ ఒక సైడ్కి రండి. నానా 10 మెంబర్స్. వర్షం పడుతుంది కదండి, సో అదే కొంచెం టెన్షన్గా ఉంది, అంతకన్నా ఏం లేదు. ఈ రోజు వర్ధమాన్ కాలేజ్ వచ్చేసి ఒక సైడ్ ఉంది శంషాబాద్, ఇంకోటి కోకాపేట ఉంది, ఇంకొకటేమో గౌలిడొడ్డి ఉంది. సో మూడు డైరెక్షన్స్లో ఫుడ్ పంపించాలి ఇప్పుడు మార్నింగ్. సో వర్ధమాన్ కాలేజ్కి చేసింది ఏంటంటే 400 మెంబర్స్ కుకింగ్. చికెన్ దమ్ బిర్యానీకే 5 హండీలు వేయాల్సి వచ్చింది. ఒక్కొక్క హండీలో 15 కేజీస్ వేసాము. వెజ్ ఒక 2 హండీలు పట్టినాయి. స్టార్ట్ అయిపోయింది. నేను పర్సన్ నెంబర్ పంపిస్తాను, ఆగండి. అన్నీ వస్తుంది, అన్నీ పెట్టేసాం. ఫుడ్ కూడా కొంచెం ఎక్కువే పెట్టాము. టేస్ట్ చూశాను జాగ్రత్తగా. మీరు ఒక్కసారి మీరు రాగానే ఒకసారి టేస్ట్ చూసుకొని నాకు కాల్ చేయండి, ఓకేనా? వర్ధమాన్ కాలేజ్ వాళ్ళందరూ ఒక సైడ్కి రండి. నానా 10 మెంబర్స్. వర్షం పడుతుంది కదండి, సో అదే కొంచెం టెన్షన్గా ఉంది, అంతకన్నా ఏం లేదు. రాజు, నీ క్యాటరింగ్ కూడా వచ్చేసింది. తోడా ఫ్రెండ్. ఫుడ్ అయితే కుకింగ్ చాలా బాగా జరిగింది. టెన్షన్ అసలు, వర్షం పడుతుంది, ఇంత వర్షం పడుతుంది, ఎలా వెళ్తుంది, టైంకి వెళ్ళాలి, చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ క్యాటరింగ్స్ అన్నీ వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు 11:30 అవుతుంది. సో యాక్చువల్లీ అనుకున్న టైం కన్నా కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే వర్షం పడింది కదా. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గాకే వెహికల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేలా చూస్తున్నాం. ఆన్ టైం కస్టమర్కి వెళ్ళిపోతాయి. చూడాలి ఇప్పుడు